నమస్కారం అండి. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ పక్షవాతం అండి. పక్షవాతాన్ని మేము బ్రెయిన్ స్ట్రోక్ అంటూ ఉంటాము. ఈ బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వస్తుంది, దాని సిమ్టమ్స్ ఎలా ఉంటుంది, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుంది, దానికి మన ఫిజియోథెరపీలో ట్రీట్మెంట్ ఏంటిది అనేది వాళ్ళ వీడియోలో మనం చూద్దామండి. ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది నార్మల్గా 2 టైప్స్ అండి. ఒకటి ఇస్కెమిక్ స్ట్రోక్, రెండోది హెమరేజిక్ స్ట్రోక్ అండి. ఈ ఇస్కెమిక్ స్ట్రోక్ అంటే ఏంటంటే బ్లడ్ క్లాట్ అండి. అంటే మన మెదడుకి సప్లై చేసే బ్లడ్ వెజిల్లో ఒక బ్లడ్ క్లాట్ అవుతుంది, అంటే గడ్డలాగా ఫామ్ అవుతుందండి. దాన్ని ఇస్కెమిక్ స్ట్రోక్ అంటారు. నెక్స్ట్ అండి హెమరేజిక్ స్ట్రోక్. ఈ హెమరేజిక్ స్ట్రోక్ అంటే ఏంటంటే మన మెదడుకి సప్లై చేసే బ్లడ్ వెజిల్లో బ్లీడింగ్ అవుతుందండి. అంటే ఆ బ్లడ్ వెజిల్ అనేది రప్చర్ అయ్యి ఆ బ్రెయిన్లో బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఇది ఒక టైప్ అండి. ఈ 2 టైప్స్ అనేవి మన బ్రెయిన్ స్ట్రోక్ కింద మనం చెప్తా ఉంటామండి. ఈ రెండిట్లో హెమరేజిక్ స్ట్రోక్ అనేది చాలా సీరియస్ అండి. ఈ బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వస్తుందంటే ఒకటి హై బీపీ అండి, నెక్స్ట్ షుగర్, నెక్స్ట్ ఓవర్గా బాడీ వెయిట్ పెరగడం, ఇంకోటి ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం అండి. ఈ మెయిన్గా ఈ కారణాల వల్ల మనకి బ్రెయిన్ స్ట్రోక్ అనేది అటాక్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ దీని సింటమ్స్కి వస్తే మనకి ఒక 1 వీక్ ముందు కానీ లేకపోతే ఒక 2 వీక్స్ ముందు కానీ మనకు బ్రెయిన్ అనేది సిగ్నల్ ఇస్తూ ఉంటుందండి, బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందని చెప్పేసి. అది చాలా వరకు ప్రజలకి అది నార్మల్గా మనకు ఏదో నీరసంతో రావడం వస్తుందని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ అది మనకు ఆ సిమ్టమ్స్ ఎలా వస్తాయంటే మనకు చెయ్యి ఒక సైడ్ లాగడం కానీ, తల తిరిగినట్టు అవ్వడం కానీ, బాంబే సెన్సేషన్ అవ్వడం కానీ, లేకపోతే కాళ్ళు అయినా కానీ లాగినట్టు అవ్వడం కానీ అవుతే మనం వెంటనే నెగ్లెక్ట్ చేయొద్దండి. వెంటనే దగ్గరలో ఉన్న న్యూరో ఫిజిషియన్ కానీ, న్యూరో సర్జన్ కానీ, జనరల్ ఫిజిషియన్ అయినా కానీ అందుబాటులో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఎప్పుడైతే సిమ్టమ్స్ కనిపించాయో అప్పుడు వెంటనే మనం దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలండి. మనం లేట్ చేసే కొద్దీ లోపల బ్లడ్ సెల్స్ అనేవి చచ్చిపోతూ ఉంటాయి. దానివల్ల మనకు ఫిజియోథెరపీ చేసినా కానీ మనకు మూమెంట్స్ అనేవి తొందరగా రికవరీ కాదు. మళ్ళీ మనకి ఈ హెమరేజిక్ స్ట్రోక్ లాంటి వాటిల్లో అది చాలా సీరియస్ అయ్యే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ గురించి తెలుసుకున్నాం కదా, మరి దీనికి దేనివల్ల వస్తుంది తెలిసింది, దాని సిమ్టమ్స్ ఎలా ఉన్నాయో తెలిసింది. ఇప్పుడు మనకు 1 అవర్ లోపు కొద్దిగా మనకు ఆ సిమ్టమ్స్ కనిపించే 1 అవర్ లోపు మనం వెళ్తే యాజ్ ఇట్ ఈస్ మనం ఇంతకుముందు ఎలా ఉన్నామో అలానే మళ్ళీ మనం రిటర్న్గా సేఫ్గా తిరిగి రావచ్చునండి ఇంటికి. అంటే మన కాళ్ళకు చేతులకు కూడా ఏం ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు బ్రెయిన్లో ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఎలా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్కి బ్లడ్ క్లాట్ వచ్చింది అనుకోండి, బ్రెయిన్లో రైట్ సైడ్ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ వచ్చింది అనుకోండి, లెఫ్ట్ చెయ్యి లెఫ్ట్ కాలు ఎఫెక్ట్ అవుతుందండి. మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ లెఫ్ట్ సైడ్ బ్రెయిన్లో మనకి ఏమైనా క్లాట్ లాంటివి ఏమన్నా లేకపోతే హెమరేజిక్ లాంటిది ఏమన్నా స్ట్రోక్ వచ్చింది అనుకుంటే రైట్ సైడ్ హ్యాండ్, రైట్ సైడ్ లెగ్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అంటే ఆపోజిట్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. మళ్ళీ దీంట్లోనే గేట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి. స్ట్రోక్ గురించి మీరు ఒక గుర్తుపెట్టుకోవాలండి. చాలా వరకు ప్రజలు ఇదో తప్పు చేస్తూ ఉంటారు వాళ్ళు తెలియకుండానే. ఈ స్ట్రోక్ మళ్ళీ ఎక్కువ శాతం మనం బాత్రూమ్ అంటే స్నానం చేసినప్పుడు కానీ, బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కానీ ఇది చాలా వరకు మనం చూస్తూ ఉంటాం, ఇట్లా బాత్రూంలో పడిపోయారని చెప్పేసి. అలా ఎందుకైందంటే స్నానం చేసినప్పుడు అండి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డైరెక్ట్ తల మీద నీళ్ళు పోసుకోవద్దండి. గుర్తుపెట్టుకోండి, తల మీద నీళ్ళు పోసుకోకండి. ఫస్ట్ కాళ్ళ మీద నీళ్ళు పోసుకున్నాక నెక్స్ట్ తల మీద పోసుకోండి. అలా అయితే బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా మనం చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు అండి. బాత్రూంలో విషయం వరకు చెప్తున్నాను. ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్కి మన ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి మనం మజిల్ స్టిమ్యులేషన్ యూజ్ చేస్తామండి. అంటే దానిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇదే కరెంట్ అని చెప్పేసి మనం నిన్న ఎస్టర్డే వీడియోలో చెప్పుకున్నాం కదా, అలాంటి ఇంటర్ గాల్వనిక్ కరెంట్ అని చెప్పేసి, సబ్జెక్టివ్ కరెంట్ అని చెప్పేసి మనం పేషెంట్కి ఏ మజిల్ అయితే ఎఫెక్ట్ అయిందో, ఏ లింబ్ అయితే ఎఫెక్ట్ అయిందో ఆ లింబ్కి మనం కరెంట్ పెడదామండి. 10 minutes 15 minutes, షార్ట్ డ్యూరేషన్, ఇంటెన్సిటీ ఎక్కువ ఉండదు. జస్ట్ మూమెంట్ రప్పించుకోవడానికి ఒక మనం స్టిమ్యులేషన్ అనేది పెడతా ఉంటాము. దాంతో పాటుగా స్టార్టింగ్ స్టేజ్లో పాసివ్ మూమెంట్స్ అండి. అంటే పేషెంట్ చేయలేడు కాబట్టి మనమే పేషెంట్కి చూపించాలండి. ఎక్సర్సైజ్ చేయించినప్పుడు పేషెంట్కి చూపించుకుంటూ పేషెంట్ కాన్సన్ట్రేట్ చేయించేటట్టు మనం మూమెంట్స్, పాసివ్ మూమెంట్స్ అంటే మనమే చేయించాలి పేషెంట్కి.
పేషెంట్ని అబ్జర్వ్ చేయమని చెప్పేసి చెప్పాలి. పాసివ్ మూమెంట్స్ చేసుకుంటూ ఇటు స్టిమ్యులేషన్ పెట్టుకుంటూ మళ్ళీ కొన్ని రోజులకి ఆటోమేటిక్గా కొంచెం మూమెంట్స్ వస్తూ ఉంటాయండి పేషెంట్కి. ఆ మూమెంట్స్ వచ్చాక మన నెక్స్ట్ పేషెంట్ కొంచెం ఎంత మూమెంట్ వస్తుందో అంత మూమెంట్ వరకు పేషెంట్ మూమెంట్ ఇవ్వమంటూ మనం కొంచెం సాయం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్కి చెయ్యి ఇంతవరకు కదులుతుంది పైకి, అప్పుడు మనం ఏం చేయాలంటే పేషెంట్కి మనం హెల్ప్ చేయాలంటే ఇలా చేస్తుంటే మనం కొంచెం అతనికి సపోర్ట్ ఇస్తే అతను పూర్తిగా చేయగలుగుతాం. ఇది సెకండ్ స్టేజ్ అండి. నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే పేషెంట్ ఆల్మోస్ట్ చేస్తూ ఉంటాడు కానీ అందులో స్ట్రెంత్ ఉండదు. ఆ స్ట్రెంత్ లేనప్పుడు ఏం చేస్తామంటే మనం కొంచెం మూమెంట్స్ ఆ పేషెంట్ మూమెంట్ చేస్తూ ఉన్నప్పుడు కొంచెం రెస్ట్రిక్ట్ చేస్తూ ఉంటాం కొంచెం పైకి. అంటే పేషెంట్ చేస్తూ ఉంటే మనం ఆపేస్తూ ఉంటాం. దీన్ని రెసిస్టెంట్ మూమెంట్స్ అంటూ ఉంటాం. నెక్స్ట్ మళ్ళీ మనం ఇంకా స్ట్రెంత్ రానికి పేషెంట్ మూమెంట్స్ చేసేటప్పుడు వాళ్ళకి ఇంకా స్ట్రెంత్ రావాలనుకుంటే మనం థెరపీస్ అని చెప్పేసి యూజ్ చేస్తూ ఉంటాం. దానివల్ల చాలా స్ట్రెంత్ అనేది కవర్ అవుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ కొంచెం మీకు తర్వాత కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు డే బై డే. మీరు అప్డేట్స్ చూస్తూ ఉండండి. దానిలో మళ్ళీ గేట్ ప్రాబ్లమ్స్ సంబంధించిన వస్తూ ఉంటాయి. అంటే పేషెంట్లో గేట్ ప్యాటర్న్స్ ఉంటాయి నడిచేటప్పుడు, అవన్నీ కూడా మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. ఆ గేట్ ప్యాటర్న్స్ ఉంటాయండి. దానిలో హిప్ హైకింగ్ గేట్ అని, సర్కండక్షన్ గేట్ అని, సిజరింగ్ గేట్ అని, ఇలా చాలా రకాలుగా గేట్స్ వస్తూ ఉంటాయి. వాటి గురించి మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. ఈ కామన్గా ఈ బ్రెస్ట్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్లలో సర్కండక్షన్ గేట్ అని, హిప్ గేట్ అని హిప్ హైకింగ్ గేట్ అని చూస్తూ ఉంటాము. వాటికి మనం ఏ మొదలైతే ఎఫెక్ట్ అవుతుందో దానికి కరెక్ట్ మనం దాని స్ట్రెంత్ వచ్చినట్టు తీసుకుంటే ఆ హిప్ హైకింగ్ అని సర్కండక్షన్ అయినా కానీ పోతూ ఉంటుందండి. ఇలా మనం ఫిజియోథెరపీ చేసుకుంటూ డైలీ, అంటే వెంటనే రాకపోవచ్చు అంటే కొందరికి పేషెంట్లు మనం చూడొచ్చు 1 monthలో రికవర్ అయ్యిందని చెప్పేసి, 6 monthsకి, కొందరికి 6 months 1 year 2 years అయినా రాలేదని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఎలా అంటే కొన్ని రోజులు చేసుకుంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తీసుకున్నాక 1 month 2 months చూస్తారు, మళ్ళీ ఇంకా రావట్లేదు అని చెప్పేసి మళ్ళీ మానేస్తూ ఉంటారు. కానీ అది చేయడం తప్పంటది. ఎందుకంటే మన సివియారిటీ మన బ్రెయిన్లో వచ్చిన ఏరియాలో అది ఎంతవరకు సివియారిటీ ఉందో ఆ సివియారిటీని బట్టి మనకి లిమ్స్ అనేవి ఎఫెక్ట్ అయ్యి ఉంటాయి. చాలా వరకు మనం కూడా గుర్తుపెట్టుకోవాలండి. ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది చాలా వరకు కామన్గా వచ్చేస్తున్నాయి. కాబట్టి మీకు నేను ఒక రిసోర్స్ చెప్తానండి. అదేంటంటే ఫాస్ట్, FAST. ఎఫ్ అంటే ఫేస్ అండి. ఫేస్లో ఏమైనా అబ్నార్మాలిటీ అంటే మూతి వంక అవ్వడం కానీ, ఐ డ్రాప్ అవ్వడం కానీ, ఏదో ఒక ప్రాబ్లం, ఏదో ఒక సింటమ్ చూపిస్తే మనం అలర్ట్గా ఉండాలండి. నెక్స్ట్ ఏ ఫర్ చేయి వీక్నెస్ అనిపించినా కానీ, చేయి ఆగినట్టు అనిపించినా కానీ మనం నెగ్లెక్ట్ చేయద్దు. ఎస్ అండి, స్పీచ్, మాటలు తడబడినా కానీ, మాట స్పష్టంగా రాకపోయినా కానీ అది కూడా బ్రెయిన్ స్ట్రోక్కే కారణం అని చెప్పేసి ఒక సింటమ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టీ అండి, టైం. ఇలాంటివి మనకి ఏం కనిపించినా కానీ ఎంత తొందరగా వీళ్ళంత తొందరగా ఇంకొక 1 hour లోపలనే మనం వెళ్ళినట్టు చూసుకోవాలి. ఇది ఫాస్ట్. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుందండి. ఇలా మీకు ఎలాంటి సింటమ్ మీకు కనిపించినా కానీ వెంటనే మీరు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి డాక్టర్ని. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్ తీసుకోవాల్సిన ఫుడ్స్ అండి, ఎక్కువగా వెజిటబుల్స్ తీసుకోండి. రెడ్ మీట్ అంటే మన మాంసం సంబంధించిన ఫుడ్స్ అనేటివి చాలా కంట్రోల్ చేయాలండి. ఎక్కువగా మళ్ళీ ఆయిల్ చేసిన ఫుడ్స్ కూడా తినద్దు. చికెన్ కానీ, మటన్ కానీ, ఎగ్స్ కానీ చాలా వరకు తీసుకోకుంటేనే బెటర్ అండి. మీకు ఎక్కువగా ఫిష్ తీసుకోండి. ఫిష్ తీసుకుంటే మీకు ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి చాలా వరకు మీకు బెటరే ఉంటుంది. కానీ తీసుకోండి, లిమిట్గా తీసుకోవచ్చు. కానీ ఆయిల్ చేసిన, ప్రాసెస్ చేసిన ఫుడ్ ఏదైనా కానీ, ఫిష్ అయినా కానీ అసలు తీసుకోవద్దు. ఎక్కువగా పప్పు సంబంధించిన ఫుడ్స్ కానీ, ఆకుకూరలు కానీ, వెజిటేబుల్స్ కానీ తీసుకోండి. ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్ బీపీకి సంబంధించిన ట్యాబ్లెట్స్ కానీ, షుగర్ సంబంధించిన ట్యాబ్లెట్స్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్ సంబంధించిన ట్యాబ్లెట్స్ కానీ డెఫినెట్గా రెగ్యులర్గా మెయింటైన్ చేయండి. మీరేమైనా హెల్త్ ఇష్యూస్తో సఫర్ అవుతూ ఉంటే కింద కామెంట్ చేయండి. మీకు తగ్గ సొల్యూషన్ని నేను మీకు ఇస్తానండి. మీకు తెలిసిన పక్షాతం వచ్చిన పేషెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది. మిగతా ఇన్ఫర్మేషన్ మరిన్ని వీడియోస్లో చూద్దాం. నమస్కారం.